ఐసీలో మీరు బోర్డు నెంబర్ అంటారు కదా సార్, అసలు ఈ ఈఎస్ఐ ఐసి అంటే ఏమిటి, దీని ద్వారా ఎవరికి ఉపయోగం? అంటే మీరు ట్రేడ్ యూనియన్ లో ఉన్నారు కదా, అంటే ఆ సంఘాలకి ఉపయోగపడుతుందా, ప్రజలకు ఉపయోగపడుతుందా, అసలు మొత్తానికి ఈ ఈఎస్ఐ ఐసి అంటే ఏమిటి? సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ యుగంలో చాలా మందికి ఇది తెలుస్తలేదు. మీరు మంచి క్వశ్చన్ వేసారు. ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది మొత్తం స్టేట్ మొత్తంలో. ఇది ఆనాడు నెహ్రూ కాలంలో దీని మీద లండన్ అక్కడ గవర్నమెంట్ అప్పుడు ఎట్లా పనిచేస్తుంది అనేది ఇది చాలా గొప్ప స్కీమ్. ఇది అంటే ఇక్కడ అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ లేదు కదా, మొత్తం కంపెనీల మీదనే ఆధారపడి కార్మికులు, నిజానికి చెప్పాలంటే ఇప్పుడు రైతుల ఎజెండా తీసుకొని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతారో, అప్పుడు రామారావు పీరియడ్లోనే ఒక కాకి షొక్క వేసుకొని 82, 89 వరకు ఏ రాజకీయ నాయకులైనా కార్మికులైనా ఫస్ట్ ఎజెండా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు రైతుల ఎజెండా ఎట్లా తీసుకుంటారో అప్పుడు కార్మికులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కార్మిక నాయకులు కానీ కార్మిక సంఘాలు కానీ ఒకే దిక్కు ఏదన్నా మాట చెప్తే అటు ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో అప్పుడు కార్మికులను ప్రధానంగా ఎజెండా తీసుకునేవాళ్ళు. ఇవాళ అది మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది గొప్ప స్కీమ్. అప్పుడున్న నెహ్రూ గారు వాళ్ళ కాలంలో అప్పటి ప్రభుత్వం మంచి స్కీము ఈఎస్ఐ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వానికి అనుసంధానంగా అది ఒక సొసైటీ టైప్ ఉంటుంది. దానికి బోర్డు అంటే ఇలా ఎవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బోర్డు, సెంటర్ నుంచి ఒక బోర్డు డైరెక్టర్ ఉంటాడు, స్టేట్ నుంచి ఉంటారు. మా సిస్టమ్ ఎట్లుంటుంది అంటే హెడ్ ఆఫీస్ వచ్చేసి ఆదర్శ్ నగర్లో సెంట్రల్ ఉంటుంది, స్టేట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన కవాడిగూడ మన గాంధీ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు సనత్ నగర్లో ఉన్నటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్ ఏమో దాని టోటల్ ఈఎస్ఐ కార్పొరేషన్ ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. దాంట్లోకి వచ్చేటువంటి కార్మికులు వాళ్ళందరూ ఏ రాష్ట్ర పిల్లలైనా రావచ్చు, ఓన్లీ తెలంగాణ కాదు. ఇప్పుడు కర్ణాటక, కేరళ, ఏదైనా పెద్ద హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చుట్టుపక్కల రాష్ట్రాలు, దీన్ని సౌత్ నార్త్ అంటారు కదా, సౌత్ కు కమిషనర్ కూడా ఉంటాడు. ఇప్పుడు కర్ణాటక, మన తమిళనాడు, మన తెలంగాణ, ఆంధ్ర కలిసి ఒక జోన్ అని అంటారు. అట్లా ఈ సనత్ నగర్ బేసిక్గా నడుస్తుంది. ఇప్పుడు నాచారంలో చాలా పెద్ద హాస్పిటల్, అది మొత్తం స్టేట్ కంట్రోల్ ఉంటుంది. అంటే కార్మికులు మా ఎంపిక, మా పాత్ర ఏంటంటే కార్మికుల తరఫున ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని కార్మిక నాయకులను ఎంపిక చేస్తుంది. ఈ వివిధ సంఘాలు 4-5 కార్మిక నాయకులు, ఇండస్ట్రియల్ ఉన్నటువంటి యజమానులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్, డైరెక్టర్స్ ఉంటారు. దీనికి చైర్మన్ కార్మిక శాఖ మంత్రి ఉంటాడు. దాని ప్రోటోకాల్ ఎవరు కార్మిక మంత్రి ఉన్నా ఆ మంత్రిని దీన్ని చైర్మన్ చేస్తారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల మంది ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ ఉన్నారు కార్మికులు. అంటే కార్మికులు మిగతా వాళ్ళు కాదంటే కార్మికులే. ఎవరైతే ఈఎస్ఐ అక్కడ కంపెనీ అంటే 21,000 లోపు జీతం తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈఎస్ఐ కార్డుకు అర్హులు. 21,000 సాలరీ లోపు ఉండాలి. దాంతో మళ్ళీ వాళ్ళని తీసేస్తారు. 18 సంవత్సరాలు వాళ్ళ చిన్న పిల్లలు కానీ వాళ్ళని పెట్టుకుంటారు. 22 సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళు డెలిట్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తే యాడ్ చేసుకుంటారు. అట్లా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల మంది ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కార్మికులు 15 లక్షల మంది హైదరాబాద్లో ఉంటారు. చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్లో 15 లక్షల మంది ఉంటారు. ఈ 15 లక్షల మందికి 75 డిస్పెన్సర్లు ఉంటాయి. ఇక్కడ పెద్ద హాస్పిటల్ అంటే నాచారం, రెండోది ఆర్సిపురం పటంచెరులో ఉంటుందండి. మిగతాది కాకతీయ నగర్, ఇక్కడ మన సింగరేణిలో మళ్ళా వేరుంటాయి కొన్ని, అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఓన్లీ దీంట్లో కార్మికులు మాత్రమే అవునండి. ఎట్లా అంటే ఇప్పుడు యజమాని, ఇప్పుడు ఉదాహరణ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా, నాకు 18,000 సాలరీ అండి.
ఇప్పుడు ఈఎఫ్ పిఎఫ్ అంటారు, ఈఎస్ఐ పిఎఫ్ కట్ కాగా నా సాలరీ ఇంత చెప్పుకుంటారు జనరల్ కార్మికులు. EFPF. అది యజమాని కడతాడు అన్నట్టు. వాళ్ళ నెల సాలరీలో కార్మికుని వాటా, యజమాని వాటా ఆటోమేటిక్గా ఆ సాలరీలో కట్ అయ్యి ఈఎస్ఐలో జమ అవుతుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కలిపి అంటే ప్రతి నెల 350 రూపాయలు ఒక కార్మికుని బెనిఫిషియర్గా అమౌంట్ జమ అవుతుంది. అంటే ఎంత అయితే నెలకు, వాళ్ళ నెలకు 350 రూపాయలు. ఒక కార్మికునికి వచ్చేసి 15 లక్షల వరకు ఈఎస్ఐ భరిస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.